హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హిస్టరీకి సంబంధించి మిడివల్ హిస్టరీలో ఒక ముఖ్యమైన టాపిక్ చూద్దామండి. ఆ టాపిక్ ఏంటంటే భక్తి ఉద్యమం. ఈ భక్తి ఉద్యమం సంబంధించి ఆల్మోస్ట్ 100 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఈ వీడియో అనేది 2 పార్ట్లుగా వస్తుంది, పార్ట్ 1 పార్ట్ 2గా. సో ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడండి. ఈ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా తయారవుతారు ఈ వీడియో కనుక చూస్తే. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భక్తి ఉద్యమం ఆవిర్భావం మరియు విస్తరణకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. భక్తి ఉద్యమం దక్షిణాదిన పుట్టి ఉత్తరాదిన విస్తరించింది అనే ప్రసిద్ధ కావ్యాన్ని పద్మపురాణం మరియు భగవద్గీత మహాత్యంలో ప్రస్తావించారు. దక్షిణాదిన పుట్టిన భక్తి భావనను 14వ శతాబ్దం నాటికి ఉత్తర భారతదేశంలోని గంగా నది మైదానాలకు తీసుకువెళ్లిన ఘనత రామానందుడికి దక్కుతుంది. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏవి సరైనవి? ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. భక్తి ఉద్యమం అనేది క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు తమిళనాడులో దక్షిణ భారతదేశంలోని ప్రారంభమైంది. దక్షిణాదిన పుట్టిన ఈ భక్తి భావనను 14వ శతాబ్దం నాటికి ఉత్తర భారతదేశానికి అంటే గంగానది మైదానాలకు తీసుకువెళ్లిన ఘనత ఎవరికి ఉంది అంటే రామానందుడికి దక్కుతుందంటండి. ఈ భక్తి ప్రయాణాన్ని సూచించే ప్రసిద్ధ వాక్యము పద్మపురాణం అండి. అలాగే భగవద్గీత మహాత్యంలో కూడా ప్రస్తావించబడిందంటండి. ఈ భక్తి యొక్క ప్రయాణాన్ని పద్మపురాణము అనే వాక్యంలోను మరియు భగవద్గీత అనే మహాత్యంలోను ప్రస్తావించబడిందంట. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. భక్తి ఉద్యమం దక్షిణాదిన పుట్టి ఉత్తరాదిన విస్తరించింది అనే ప్రసిద్ధ కావ్యాన్ని పద్మపురాణం మరియు భగవద్గీత మహాత్యంలో ప్రస్తావించారు, కరెక్టే. దక్షిణాదిన పుట్టిన భక్తి భావనను 14వ శతాబ్దం నాటికి ఉత్తర భారతదేశంలోని గంగా నది మైదానాలకు తీసుకెళ్లిన ఘనత ఎవరికి ఉంది అంటే రామానందుడికి ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగ కాలంలో సామాన్య ప్రజలలో భక్తి ఉద్యమం అంత తీవ్రంగా విస్తరించడానికి మరియు ఆదరణ పొందడానికి క్రింది వాటిలో ఏది ప్రధాన సామాజిక మతపరమైన కారణం కాదు అన్నారండి. ఇన్కరెక్ట్ అడిగారు. ఇన్కరెక్ట్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారు? మధ్యయుగ కాలంలో సామాన్య ప్రజలలో భక్తి ఉద్యమం అంత తీవ్రంగా విస్తరించడానికి మరియు ఆదరణ పొందడానికి క్రింది వాటిలో సామాజిక లేదా మతపరమైన కారణం కానిదేది అన్నారండి. సో కానిది వచ్చేటప్పటికి బి అండి, రిమైనింగ్ అన్ని దానికి సంబంధించిన కారణాలే. అవి ఏటేటో చూద్దాము. నిమ్న కులాల వారికి దేవాలయ ప్రవేశాన్ని నిరాకరించిన కఠినమైన కుల వ్యవస్థ మరియు అంటరానితనం, ఇది ఒక కారణము. కర్మకాండాల పేరిట బ్రాహ్మణుల ఆధిపత్యం మరియు ఖరీదైన యజ్ఞయాగాదులపై వ్యతిరేకత, ఇదొక కారణము. ఇస్లాం మరియు సూఫీ తత్వాలలోని సమానత్వం మరియు ఏకేశ్వరోపాసన ప్రభావం, ఇది కూడా ఇంకొక కారణం. ఆప్షన్ బి అనేది ఎందుకు రాంగు అంటే క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు బోధించిన అద్వైతం అంటే జ్ఞాన మార్గం అత్యున్నతమైనది అయినప్పటికీ అది సామాన్య నిరక్షరాస్య ప్రజలకు అర్థం కాని స్థాయిలో సంక్లిష్టంగా ఉండేది. దానికి సులభమైన ప్రత్యామ్నాయంగానే ప్రజలు భక్తిని ఎంచుకునేవారంట. సో ఇక్కడ ఏమన్నారు? సరళమైన అద్వైత సిద్ధాంతం అని ఇవ్వడం అనేది రాంగ్ అండి. ఆప్షన్ బిలో ఏమి ఇచ్చారు? సరళమైన అద్వైత సిద్ధాంతం అన్నారండి. సో ఇది రాంగు. మిగిలిన కుల వివక్ష, కర్మకాండాల వ్యతిరేకత మరియు సూఫీ ప్రభావం అన్ని భక్తి ఉద్యమ ఆవిర్భావానికి సరైన కారణాలే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సుగుణ మరియు నిర్గుణ భక్తి సన్యాసులను వారి లక్షణాలు లేదా రచనలతో జతపరచండి. సూర్దాస్, కబీర్ దాస్, తులసీదాస్, రవిదాస్. ఆప్షన్ బి కరెక్ట్ అండి. A2, B3, C1, D4. A2 సూర్దాస్ యొక్క ప్రత్యేక రచనలు ఏవి అండి? సూర్ సాగర్. నెక్స్ట్ కబీర్ దాస్ యొక్క రచనలు రామచరిత మానస్. సారీ అండి, B3. కబీర్ దాస్ అంటే వీరి యొక్క రచనలు దోహాలు. నెక్స్ట్ తులసీదాస్ అంటే రామచరిత మానస్. రవిదాస్ అంటే
కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు మరియు మీరాబాయి యొక్క గురువు ఎవరు? రవిదాస్. సూర్దాస్ అనే అతను కృష్ణుని బాల్య లీలలను వర్ణిస్తూ సూర్ సాగర్ ని రచించాడంట. కబీర్ దాసు హిందూ ముస్లిం మతాలలోని మూఢనమ్మకాలను విమర్శించారు. ఇతని బోధనలను దోహాలు అని అంటారంటండి. ఎవరి బోధనలను? కబీర్ దాస్ యొక్క బోధనలను దోహాలు అని అంటారు. ఇతను ఎవరిని విమర్శించారు? హిందూ ముస్లిం మతాలలోని మూఢనమ్మకాలను విమర్శించారు. నెక్స్ట్, తులసీదాసు శ్రీరామ భక్తుడు, ప్రసిద్ధ రామచరిత మానస్ యొక్క రచయిత. రవిదాస్ అనే అతను కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. మీరాబాయి ఇతని శిష్యురాలు. నెక్స్ట్ క్వశ్చన్, నయనార సన్యాసులకు సంబంధించిన క్రింది జతలను పరిశీలించి సరైన జతలను ఎంచుకోండి. అప్పర్ మొదటి పల్లవ రాజు మహేంద్రవర్మను జైన మతం నుండి శైవ మతంలోకి మార్చారు. ఎవరండి? అప్పర్. సంబందర్ పాండ్యరాజు మాలవర్మన్ హరికేసరిని జైన మతం నుండి శైవంలోకి మార్చారు. సుందరర్ శివుడిని ఒక స్నేహితుడిగా ఆరాధించారు. కరైక్కాల్ అమ్మయ్యార్ నయనార్లలో ఉన్న ముగ్గురు మహిళా భక్తుల్లో అత్యంత ప్రముఖరాలు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3, 4 ఆల్ ఆర్ కరెక్ట్ అండి. అప్పర్ యొక్క అసలు పేరు తిరునావుక్కరసర్. ఈయన పల్లవ రాజు యొక్క మొదటి మహేంద్రవర్మను శైవంలోకి మార్చారంట. ఎవరండి? అప్పర్ అనే అతను. ఎవరిని? పల్లవ రాజు అయిన మొదటి మహేంద్రవర్మను శైవంలోకి మార్చారు. ఎవరు? అప్పర్. సబందర్ బాలా మేధావి. ఈయన పాండ్యరాజు మాలవర్మన్ హరికేసరిని శైవంలోకి మార్చారండి. ఎవరు? సంబందర్ బాల మేధావి. సుందరర్ శివుడిని సహమార్గం లేదా స్నేహితుడిగా ఆరాధించాడంటండి. ఎవరు? సుందరర్. ఎవరిని? శివుడిని. ఏ విధంగా ఆరాధించాడు? సహమార్గం లేదా స్నేహితుడిగా ఆరాధించాడండి. కరైక్కాల్ అమ్మయ్యార్ నయనార్లలో ఉన్న ముగ్గురు మహిళా భక్తుల్లో అత్యంత ప్రముఖురాలు ఎవరండి? కరైక్కాల్ అమ్మయ్యార్. ఎవరిలో? నయనార్లలో ఉన్న ముగ్గురు మహిళా భక్తుల్లో అత్యంత ప్రముఖురాలు కరైక్కాల్ అమ్మయ్యార్. నెక్స్ట్ క్వశ్చన్, 12 సంపుటాలుగా సంకలనం చేయబడిన శైవ నయనార్ల పవిత్ర గ్రంథాన్ని గుర్తించండి మరియు 11వ శతాబ్దంలో దీనిని సంకలనం చేసిన పండితుడిని గుర్తించండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నంబి ఆండర్ నంబి సంకలనం చేసిన తిరుమురై. నంబి ఆండర్ నంబి సంకలనం చేసిన తిరుమురై. నయనార్లు పాడిన శివభక్తి గీతాలన్నింటినీ కలిపి 11వ శతాబ్దంలో నంబి ఆండర్ నంబి అనే పండితుడు 12 సంపుటాలుగా సంకలనం చేశాడు. ఈ మొత్తం 12 సంపుటాలనే తిరుమురై అంటారు. ఇందులో మొదటి 7 సంపుటాలను తేవారం అని పిలుస్తారు. సెక్కిల్లార్ 12వ సంపుటమైన పెరియా పురాణం రచించాడు. నాలాయిర దివ్య ప్రబంధం అనేది వైష్ణవ ఆల్వార్ల యొక్క గ్రంథం అండి. వైష్ణవ ఆల్వార్ల యొక్క గ్రంథం ఇది నాలాయిర దివ్య ప్రబంధం. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశానికి చెందిన ఆల్వార్లకు అంటే విష్ణు భక్తులకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైన ప్రకటన కాదు? ఇన్కరెక్ట్ అడిగారండి. ఇన్కరెక్ట్ వచ్చి ఆప్షన్ డి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. కరెక్ట్ ఏవేవో చూద్దాము. ఇక్కడ ఏమడిగారు? దక్షిణ భారతదేశానికి చెందిన ఆల్వార్లకు సంబంధించి అడిగారండి. వివిధ కులాలకు చెందిన మొత్తం 12 మంది ఆల్వార్లు కుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకించారంట. అలాగే ఆల్వార్లు సందర్శించి కీర్తించిన 108 విష్ణు దేవాలయాలను దివ్య దేశాలు అని పిలుస్తారంట. నెక్స్ట్, 12 మంది ఆల్వార్లలో ఉన్న ఏకైక మహిళ ఆండాల్ లేదా గోదాదేవిని దక్షిణ భారత మీరాబాయి అని పిలుస్తారంటండి. ఎవరిని? ఆండాల్ లేదా గోదాదేవిని దక్షిణ భారత మీరాబాయి అని పిలుస్తారండి. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే 12 మంది ఆల్వార్లు విష్ణువును కీర్తిస్తూ తమిళ భాషలో పాడిన సుమారు 4000 పద్యాల సంకలనాన్ని నాలాయిర దివ్య ప్రబంధం అని అంటారంటండి. దీనికే తమిళ వేదం అని పేరుందంట. తిరుమరై అనేది శైవ నాయనార్ల గ్రంథాల సంకలనం. తిరుమరై అనేది శైవ నాయనార్ల గ్రంథాల యొక్క సంకలనం. నెక్స్ట్ క్వశ్చన్, భక్తి ఉద్యమానికి తాత్విక పునాది వేసిన క్రింది ప్రధాన తత్వవేత్తలను వారి కాలం ఆధారంగా కాలానుగుణ క్రమంలో ముందు నుండి వెనుకకు అమర్చండి. మధ్వాచార్యులు, ఆది శంకరాచార్యులు, వల్లభాచార్యులు, రామానుజాచార్యులు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 2, 4, 1, 3
ఫస్ట్ ఆది శంకరాచార్యులు, నెక్స్ట్ రామానుజాచార్యులు, తర్వాత మధ్వాచార్యులు, తర్వాత వల్లభాచార్యులు. సేమ్ సిరీస్ ఉందండి. ఆది శంకరాచార్య 8వ శతాబ్దం కేరళ, రామానుజాచార్యులు తమిళనాడు 11వ శతాబ్దం, మధ్వాచార్యులు కర్ణాటక 13వ శతాబ్దం, వల్లభాచార్యులు 15వ శతాబ్దం 1479లో. ఛత్తీస్గఢ్ శ్రీకృష్ణ దేవరాయల యొక్క సమకాలీకులు ఎవరు అంటే వల్లభాచార్యులు అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆది శంకరాచార్యులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఈయన దేవుడిని ఎలాంటి రూపం లక్షణాలు లేని నిర్గుణ బ్రహ్మగా అభివర్ణిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. ఇక్కడ ఏమడిగారు? ఆది శంకరాచార్యులకు సంబంధించి అడిగారు. ఈయన దేవుడిని ఎలాంటి రూపము గాని లక్షణాలు గాని లేని నిర్గుణ బ్రహ్మగా అభివర్ణిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించారంట. ఎవరు? ఆది శంకరాచార్యులు. ఎవరిని? దేవుడిని రూపం గాని లక్షణాలు గాని లేని నిర్గుణ బ్రహ్మగా అభివర్ణిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించింది ఎవరు? ఆది శంకరాచార్యులు. ఈయన దేశం నలుమూలల 4 అమ్నాయ పీఠాలను స్థాపించారు. బద్రీనాథ్లో జ్యోతిర్మఠం, శృంగేరిలో శారదాపీఠం, పూరిలో గోవర్ధన పీఠం, ద్వారకాలో కాళికా పీఠం. ఈయన అద్వైత సిద్ధాంతంలోని మాయ అనే భావన బౌద్ధ మతంలోని శూన్యవాదానికి దగ్గరగా ఉండడం వల్ల రామానుజాచార్యులు ఈయన్ను ప్రచ్ఛన్న బుద్ధుడు, ముసుగు వేసుకున్న బుద్ధుడు అని విమర్శించారండి. ఎవరు? రామానుజాచార్యులు. ఎవరిని? ఇతన్ని. ఎవరు? ఆది శంకరాచార్యుల్ని. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3 బోత్ ఆర్ కరెక్ట్. శంకరాచార్యులు అద్వైతం దేవుడిని నిర్గుణ బ్రహ్మగా గుర్తిస్తుంది, కరెక్టే. హిందూ ధర్మ రక్షణకు బద్రీనాథ్, శృంగేరి, పూరి, ద్వారకలలో 4 పీఠాలు స్థాపించారు, ఇది కూడా కరెక్టే. ఈయన ప్రతిపాదించిన మాయా భావన బౌద్ధ శూన్యవాదానికి దగ్గరగా ఉండడంతో రామానుజాచార్యులు ఈయనను ప్రచ్ఛన్న బుద్ధుడు లేదా ముసుగు వేసుకున్న బుద్ధుడు అని విమర్శించారండి. ఎవరు? రామానుజాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, తాత్విక భావనల అనువర్తిత పోలిక క్రింద ఇవ్వబడింది. తాత్విక వాక్యంతో దానిని ప్రతిపాదించిన వారిని సరిగ్గా జతపరిచే ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. సరిగ్గా జతపరిచే ఆప్షన్ ఎంచుకోమంటున్నారండి. నేనే దేవుడిని, నాలోని ఆత్మ దేవుడే ఒక్కడే. నెక్స్ట్, నేనే దేవుడిలో ఒక భాగాన్ని, మంటలో పుట్టే నిప్పు రవ్వలాగా. నేను దేవుడి సేవకుడిని, దేవుడు ఎప్పటికీ యజమానే, నేను ఎప్పటికీ సేవకుడినే. సో దీంట్లో ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ బి అండి. శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. అంటే ఇక్కడ ఏమడిగారు? తాత్విక భావనల యొక్క అనువర్తిత పోలిక కింద ఇవ్వబడింది, వాటిని ప్రతిపాదించిన వారితో సరిగ్గా జతపరచమన్నారండి. ప్రతిపాదించిన వారు అంటే ఇక్కడ శంకరాచార్య ప్రతిపాదించింది ఎవరినండి? నేనే దేవుడిని అనేది ప్రతిపాదించినది శంకరాచార్య. దీనికి అర్థము నాలోని ఆత్మ దేవుడు ఒక్కటే. నెక్స్ట్, రామానుజాచార్య ప్రతిపాదించింది నేను దేవునిలో ఒక భాగాన్ని అనేదండి, మంటలో పుట్టే నిప్పు రవ్వలాగా. నెక్స్ట్, మధ్వాచార్య ప్రతిపాదించింది నేను దేవుని సేవకుడిని, దేవుడు ఎప్పటికీ యజమానే, నేను ఎప్పటికీ సేవకుడిని. ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. శంకరాచార్య అద్వైతాన్ని ప్రతిపాదించాడు. ఇతను నేను దేవుడిని, నాలోని ఆత్మ దేవుడు ఒక్కటే అని చెప్పాడు. రామానుజాచార్య విశిష్టాద్వైతం, నేను దేవునిలో ఒక భాగాన్ని, మంటలో పుట్టే నిప్పు రవ్వలాగా దేవునిలో నేను ఒక అంశంను అని చెప్పాడు. మధ్వాచార్య ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నేను దేవుని సేవకుడిని, దేవుడు ఎప్పటికీ యజమానే, నేను ఎప్పటికీ సేవకుడిని అని అన్నారండి. నెక్స్ట్ క్వశ్చన్, నింబార్కాచార్యులు మరియు వల్లభాచార్యులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. నింబార్కాచార్యులు ఒక తెలుగు బ్రాహ్మణుడు. ఈయన భక్తి ఉద్యమంలో మొట్టమొదటిసారిగా రాధాకృష్ణుల జంట ఆరాధనను అంటే యుగల ఉపాసన ప్రవేశపెట్టారు మరియు సనక సంప్రదాయాన్ని స్థాపించారు. వల్లభాచార్యులు శుద్ధాద్వైతాన్ని ప్రతిపాదించారు, పుష్టి మార్గం స్థాపించారు మరియు ఈయన విజయనగర సామ్రాజ్య నేత శ్రీకృష్ణదేవరాయల సమకాలీకులు. నెక్స్ట్, ప్రసిద్ధ పిచ్వాయ్ చిత్రకళా సాంప్రదాయం రాజస్థాన్లోని
నాథ ద్వారాలో ఉన్న వల్లభాచార్యుల సాంప్రదాయానికి చెందిన శ్రీనాథ్ జీ దేవాలయంతో ముడిపడి ఉంది. పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్. నింబార్కాచార్యులు తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి బృందావనంలో స్థిరపడ్డారంట. ఈయనే రాధాకృష్ణుల జంట ఆరాధనను ప్రారంభించి సనక సాంప్రదాయాన్ని స్థాపించారంటండి. వల్లభాచార్యులు శుద్ధాద్వైతాన్ని, పుష్టి మార్గాన్ని ప్రతిపాదించారు మరియు శ్రీకృష్ణదేవరాయలు సమకాలీకులు. వల్లభ సాంప్రదాయానికి ప్రధాన కేంద్రమైన రాజస్థాన్లోని నాథ ద్వారా శ్రీనాథ్ జీ విగ్రహం వెనుక వస్త్రంపై చిత్రించే సుందర కళనే పిచ్వాయ్ అని అంటారంటండి. వల్లభ సాంప్రదాయానికి ప్రధాన కేంద్రమైన రాజస్థాన్లోని నాథ ద్వారా శ్రీనాథ్ జీ విగ్రహం వెనుక వస్త్రంపై చిత్రించే సుందర కళనే పిచ్వాయ్ అని అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భక్తి అనే భావన యొక్క పదుత్పత్తి మరియు తొలి ప్రస్తావనలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. భక్తి అనే పదం బజ్ అనే సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది. దీనికి భగవంతుడిని సేవించడం, ఆశ్రయించడం లేదా దేవుని పట్ల ప్రగాఢమైన అనురాగం కలిగి ఉండడం అనే అర్థం. భక్తి అనే భావన యొక్క తొలి ప్రస్తావన ప్రాచీన గ్రంథాలైన శ్వేతాశ్వతర, ఉపనిషత్తు మరియు భగవద్గీతలలో స్పష్టంగా కనిపిస్తుంది. పైన పేర్కొన్న వాక్యాలలో సరైనవేవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఆధారాల ప్రకారం భక్తి అనే పదం బజ్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది, కరెక్టే. అలాగే చారిత్రకంగా భక్తి భావన యొక్క మొట్టమొదటి ప్రస్తావన శ్వేతాశ్వర, ఉపనిషత్తు మరియు భగవద్గీతలలో లభిస్తుందటండి. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ తత్వశాస్త్రం ప్రకారం మోక్షాన్ని సాధించడానికి 3 మార్గాలున్నాయి. వీటిలో సామాన్యులకు అత్యంత సులభమైన మార్గాన్ని మరియు మిగిలిన 2 మార్గాలను క్రింది వాటిలో గుర్తించండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. సులభమైనది వచ్చేటప్పటికి భక్తి మార్గము, మిగిలినవైతే కర్మ మార్గము అంటే ఆచారాలకు సంబంధించింది, జ్ఞాన మార్గము జ్ఞానానికి సంబంధించింది. సులభమైన మార్గం ఏది అంటే భక్తి మార్గం, మిగిలినవి అంటే ఆచారాలకి జ్ఞానానికి సంబంధించినవి అయితే కర్మ మార్గము, జ్ఞాన మార్గము. హిందూ తత్వశాస్త్రం ప్రకారం మోక్షాన్ని సాధించడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి కర్మ మార్గం ఆచారాల పరంగా, జ్ఞాన మార్గం జ్ఞానపరంగా, భక్తి మార్గం. ఈ మూడింటిలో సామాన్య ప్రజలకు అత్యంత సులభమైనది భక్తి మార్గం మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలో పండరీపురంలోని విఠోబా విష్ణువు ఆరాధనతో విస్తరిల్లిన భక్తి ఉద్యమ సాంప్రదాయం ఏది మరియు దానిలోని ముఖ్యమైన సన్యాసులు ఎవరు అంటే ఆప్షన్ బి అండి. ఇక్కడ ఏమడిగారు, మహారాష్ట్రలో పండరీపురంలోని విఠోబా ఆరాధనతో విస్తరిల్లిన భక్తి ఉద్యమ సాంప్రదాయం ఏది అంటే జ్ఞానేశ్వర్ అండి. దానిలో ముఖ్యమైన సన్యాసులు ఎవరెవరు అంటే నామదేవు, తుకారాంల నేతృత్వంలోని వార్కరి సాంప్రదాయం అండి. జ్ఞానేశ్వరు, నామదేవు, తుకారాంల నేతృత్వంలోని వార్కరి సాంప్రదాయం వచ్చేటప్పటికి వార్కరి. దాంట్లో ఉన్న ముఖ్యమైన సన్యాసులు వచ్చేటప్పటికి జ్ఞానేశ్వర్, నామదేవ్, తుకారాం. మహారాష్ట్రలోని పండరీపురంలోని విఠోబా విష్ణు ఆరాధనతో వార్కరి సంప్రదాయం పేరుతో భక్తి ఉద్యమం విలసిల్లింది. ఇందులో జ్ఞానేశ్వర్, నామదేవ్, తుకారాం తదితర ప్రముఖ సన్యాసులు కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్ క్వశ్చన్, భక్తి ఉద్యమం ముఖ్య లక్షణాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. తమ బోధనల కోసం సంస్కృతాన్ని పక్కన పెట్టి తమిళం, కన్నడ, మరాఠీ, హిందీ, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషలను ఉపయోగించడం, దేవుడిని చేరుకోవడానికి సరైన దారి చూపే గురువుకు అత్యున్నత స్థానం కల్పించడం, నిర్గుణ భక్తి సన్యాసులందరూ విగ్రహారాధనను మరియు కఠినమైన కర్మకాండాలను తీవ్రంగా సమర్థించడం. ఆప్షన్ కరెక్ట్ అండి, ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. తమ బోధనల కోసం సంస్కృతాన్ని పక్కన పెట్టి తమిళం, కన్నడ, మరాఠీ, హిందీ, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషలను ఉపయోగించడం, దేవుడిని చేరుకోవడానికి సరైన దారి చూపే గురువుకు అత్యున్నత స్థానం కల్పించడం. దీస్ 2 ఆర్ కరెక్ట్ అండి. భక్తి ఉద్యమంలో గురువుకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారు మరియు సంస్కృతం బదులు ప్రాంతీయ భాషలను వాడటం వల్ల ప్రాంతీయ సాహిత్యం అభివృద్ధి చెందింది. కానీ ఇక్కడ ప్రకటన 3 అనేది ఎందుకు రాంగు అంటే నిర్గణ భక్తి సన్యాసులు విగ్రహారాధనను, యజ్ఞయాగాలను తీవ్రంగా వ్యతిరేకించారండి, సమర్థించలేదు. కానీ ఇక్కడేమన్నారు, విగ్రహారాధనను, కఠినమైన కర్మకాండాలను తీవ్రంగా సమర్థించడం అన్నారు. ఇక్కడ సమర్థించలేదు, వ్యతిరేకించారండి. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది నయనార్ సన్యాసులను వారి జీవిత విశేషాలు లేదా రచనలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, A2, B1, C4, D3. మాణిక్య వాచకర్
అంటే వీరి యొక్క ప్రత్యేకతలు. తిరువాచకం గ్రంథ రచయిత. ఈ మాణిక్య వాచకర్ అనే అతను తిరువాచకం అనే గ్రంథానికి రచయిత. కన్నప్ప నాయనర్ ఇతను శివుడి కోసం తన కళ్ళను సమర్పించిన వేటగాడండి. కన్నప్ప నాయనర్ అనే అతను శివుడి కోసం తన కళ్ళను సమర్పించిన వేటగాడు. నెక్స్ట్ సెక్కిల్లార్ అంటే 63 మంది నయనార్ల జీవిత చరిత్రను తెలిపే పెరియ పురాణ రచయిత అండి సెక్కిలార్. నెక్స్ట్ కరైక్కాల్ అమ్మయ్యార్ అంటే శివుని కోసం దెయ్యం వంటి శరీరాన్ని కోరుకున్న త్యాగమయి. శివుని కోసం దెయ్యం వంటి శరీరాన్ని కోరుకున్న త్యాగమయి ఎవరు అంటే కరైక్కాల్ అమ్మయ్యార్. మాణిక్య వాచకర్ ఈయన రాసిన ప్రసిద్ధ గ్రంథం తిరువాచకం. ఇది తిరుమురైలో 8వ సంపుటం. కన్నప్ప నాయనార్ వృత్తిరీత్యా వేటగాడు. శివలింగం కంటి నుండి రక్తం వస్తుంటే తన కళ్ళను పీకి సమర్పించారంటండి. సెక్కిలార్ 12వ శతాబ్దంలో 63 మంది నయనార్ల జీవిత చరిత్రలతో పెరియా పురాణం అనేది రచించారంటండి. కరైక్కాల్ అమ్మయ్యార్ మహిళా భక్తురాలు. శివుని కోసం అందాన్ని వదిలి భూతం లాంటి శరీరాన్ని కోరుకున్నారంటండి. ఎవరు? కరైక్కాల్ అమ్మయ్యార్. లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేశామండి ఈ కరైక్కాల్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్. 63 మంది నయనార్లలో అత్యంత ప్రసిద్ధులైన ముగ్గురిని కలిపి పిలిచే పేరును మరియు ఆ ముగ్గురిలో లేని వ్యక్తిని క్రింది ఆప్షన్ల నుండి గుర్తించండి అన్నారండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? 63 మంది నయనార్లలో అత్యంత ప్రసిద్ధులైన ముగ్గురిని కలిపి పిలిచే పేరును ఏమంటారో, తర్వాత ఆ ముగ్గురిలో లేని వ్యక్తిని ఏమంటారో గుర్తించమన్నారండి. ముగ్గురిలో ఉన్నది అయితే వాళ్ళ యొక్క గ్రూప్ ఏమంటారు అంటే మూవరు ముదలిగల్ అని పిలుస్తారు. వారిలో లేని వాళ్ళని మాణిక్య వాచకర్ అని పిలుస్తారంటండి. మాణిక్య వాచకర్. 63 మంది నాయనార్లలో అత్యంత ప్రసిద్ధులైన ముగ్గురిని అప్పరు, సంబంధరు, సుందరర్ని కలిపి తమిళంలో మూవరు ముదలిగల్ అని పిలుస్తారంట. మాణిక్య వాచకర్ అనే అతను శైవ ఉద్యమంలో కీలకమైన వాడే అయినప్పటికీ 63 మంది నాయనార్ల అధికార జాబితాలో ఈయన లేడండి. అంటే మూవరు ముదలిగల్లో ఈయన లేడు. ఎవరు? ఈ మాణిక్య వాచకర్ అనే అతను. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ ఆల్వార్లు మరియు వారి రచనలు లేదా ప్రత్యేకతలకు సంబంధించిన క్రింది జతలను పరిశీలించండి. నమ్మాల్వార్ తిరువాయ్మెలి రచయిత, అత్యధిక పద్యాలు రాశారు. పెరియాల్వార్ ఆండాల్ పెంపుడు తండ్రి, వాత్సల్య భక్తితో కీర్తించారు. తిరుమంగై ఆల్వార్ అత్యధిక దివ్య దేశాలను సందర్శించారు. మొదట దొంగగా ఉండేవారు. కులశేఖర ఆల్వార్ కేరళ ప్రాంత పాలకుడు. సంస్కృతంలో ముకుందమాల రచించారు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్వార్ కరెక్ట్ అండి. ఆల్వార్ల పట్టిక ఆధారంగా ఇచ్చిన 4 జతలు పూర్తిగా సరైనవే. నమ్మాల్వార్ తిరువామ్మెలి రాశారంట. పెరుయాల్వార్ విష్ణు చిత్తుడు అనే అతను ఆండాల్ యొక్క తండ్రి అంట మరియు వాత్సల్య యొక్క భక్తుడు. తిరుమంగై అనే అతను మొదట దొంగగా ఉండి తర్వాత విష్ణు భక్తుడై ఎక్కువ ఆలయాలు తిరిగాడంటండి. ఎవరు? తిరుమంగై. చేరరాజు కులశేఖరుడు ముకుందమాల స్తోత్రాన్ని సంస్కృతంలో రాశారంటండి. కులశేఖరుడైన ముకుందమాల చేరరాజైన కులశేఖరుడు ముకుందమాల స్తోత్రాన్ని సంస్కృతంలో రాశారంటండి. నెక్స్ట్ క్వశ్చన్. రామానుజాచార్యులు మోక్ష సాధన కోసం ప్రవేశపెట్టిన ప్రవత్తి అనే విశిష్ట తాత్విక విధానాన్ని క్రింది వాటిలో ఏది సరిగ్గా విస్తరిస్తుంది? ఆప్షన్ బి అండి. రామానుజాచార్యులు మోక్ష సాధన కోసం ప్రవేశపెట్టిన ప్రవత్తి అనే విశిష్ట తాత్విక విధానాన్ని ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా విస్తరిస్తుంది అంటే దేవుడి పాదాల వద్ద ఎలాంటి అహంకారం లేకుండా పూర్తిగా లొంగిపోవడం అండి. రామానుజుల ప్రకారం దేవుడి పాదాల వద్ద ఎలాంటి అహంకారం లేకుండా పూర్తిగా లొంగిపోవడాన్ని సంపూర్ణ శరణాగతి ప్రపత్తి అంటారు. గుడికి వెళ్లి పూజలు చేయలేని వారు నిరక్షరాస్యులు కూడా కేవలం ఈ ప్రపత్తి ద్వారా మోక్షం పొందవచ్చని ఆయన చెప్పారంటండి. నెక్స్ట్ క్వశ్చన్. మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రధానంగా 5 సిద్ధాంతమైన భేదాలపై అంటే పంచభేదాలపై ఆధారపడి ఉంటుంది. క్రింది వాటిలో ఆ 5 శాశ్వత భేదాలలో లేనిదేది? ఉన్నది అడగలేదండి, లేనిది అడిగారు. దేనిలో లేనిది? మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతం ప్రధానంగా 5 శాశ్వతమైన భేదాలపై ఆధారపడి ఉంటుందంట. కానీ ఆ పంచభేదాల్లో లేనిది అడిగారండి.
ఆప్షన్ డి అనేది లేదంట అండి, రిమైనింగ్ అన్ని ఉన్నాయి. దేవుడికి మనిషికి జీవాత్మకు అంటే దేవుడికి మనిషికి మధ్య భేదము, దేవుడికి జడ పదార్థానికి మధ్య భేదము అంటే దేవుడికి జీవాత్మకి, దేవుడికి ప్రకృతికి, అలాగే జీవాత్మకు జడ పదార్థానికి మధ్య భేదము, ఇవన్నీ ఉన్నాయండి. ఆప్షన్ డి అనేది లేదండి. మధ్వాచార్యుల 5 శాశ్వత భేదాలు పంచభేదాలు: దేవుడికి మనిషికి మధ్య, దేవుడికి జడ పదార్థానికి మధ్య, ఒక జీవాత్మకు మరో జీవాత్మకు మధ్య, జీవాత్మకు జడ పదార్థానికి మధ్య, ఒక జడ పదార్థానికి మరో జడ పదార్థానికి మధ్య భేదం. సో ఆప్షన్ డి అనేది లేదండి. సృష్టికర్తకు మాయ అనే భావనకు మధ్య అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్: ఆచార్యులు నెలకొల్పిన సంస్థాగత మరియు నిర్మాణ ఏర్పాట్లకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఆల్ ఆర్ కరెక్ట్. హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఆది శంకరాచార్యులు దేశం నలుమూలల 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని స్థాపించి ద్వైత ప్రచారం కోసం 8 మఠాలు అంటే అష్టమఠాల వ్యవస్థను మధ్వాచార్యులు ఏర్పాటు చేశారు. రాజస్థాన్లోని నాథ ద్వారా వద్ద వల్లభాచార్యులు స్థాపించిన శ్రీనాథ్ జీ దేవాలయము పుష్టి మార్గానికి ప్రధాన కేంద్రంగా మారింది. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసామండి ప్రీవియస్ క్వశ్చన్స్ లో. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి. శంకరాచార్యులు 4 మఠాలు, మధ్వాచార్యులు ఉడిపి కృష్ణ ఆలయం సహా అష్టమఠాలు, మరియు వల్లభాచార్యుల సంప్రదాయం నాథ ద్వారాలో శ్రీనాథ్జీ ఆలయం కేంద్రంగా పుష్టి మార్గాన్ని నడిపిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్: భక్తి ఉద్యమ వ్యాప్తికి సంబంధించిన సాహిత్య ఆధారాలను పరిశీలించండి. భక్తి ఉద్యమం దక్షిణాన పుట్టి ఉత్తరాదిన విస్తరించింది అనే ప్రసిద్ధ చారిత్రక ప్రయాణాన్ని పద్మ పురాణంలో ప్రస్తావించారు. ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసామండి పాయింట్ ఇదే వీడియోలో. ఇదే విధమైన భౌగోళిక విస్తరణ ఆధారాలు భగవద్గీత మహాత్మ్యంలో కూడా స్పష్టంగా పేర్కొనబడ్డాయి. ఈ 2 పాయింట్స్ కలిపి ఒకే పాయింట్ కింద ఇచ్చామండి ఎక్కడ ఫస్ట్ క్వశ్చన్ లో, కానీ ఇక్కడ డిఫరెంట్ గా 2 పాయింట్స్ కింద ఇచ్చారండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. పైన పేర్కొన్న ప్రకటనలో సరైనవి అంటే బోత్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భక్తి ఉద్యమం దక్షిణాదిన పుట్టి ఉత్తరాదిన విస్తరించింది అనే చారిత్రక వాస్తవాన్ని పద్మ పురాణం మరియు భగవద్గీత మహాత్మ్యం ఈ రెండింటిలోనూ ప్రస్తావించారు కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్: విఠోబా దేవుని ఆరాధన కేంద్రంగా వార్కరీ భక్తి సాంప్రదాయం విస్తరించిన ప్రాంతాన్ని మరియు అక్కడ ఉపయోగించిన ప్రాంతీయ భాషను క్రింది వాటిలో గుర్తించండి. అక్కడ విస్తరించిన ప్రాంతము మరియు అక్కడ ఉపయోగించిన ప్రాంతీయ భాషను కనుక్కోమన్నారండి. ఆప్షన్ బి అండి, విఠోబా దేవుని ఆరాధన కేంద్రంగా. విఠోబా అంటే ఎవరండి? విష్ణువు అండి. విష్ణువు దేవుని యొక్క ఆరాధన కేంద్రంగా వార్కరీ భక్తి సాంప్రదాయం విస్తరించిన ప్రాంతం వచ్చేటప్పటికి మహారాష్ట్ర అండి. అలాగే వారు ఉపయోగించిన ప్రాంతీయ భాష వచ్చేటప్పటికి మరాఠీ అండి. పండరీపురంలోని విఠోబా అంటే విష్ణు ఆరాధనతో మహారాష్ట్రలో వార్కరీ సంప్రదాయం పేరుతో భక్తి ఉద్యమం విలసిల్లింది. ఈ ఉద్యమంలో భాగంగా సంస్కృతాన్ని పక్కన పెట్టి మరాఠీ వంటి స్థానిక ప్రాంతీయ భాషను తమ బోధనలు మరియు సాహిత్యం కోసం విస్తృతంగా ఉపయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్: దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమం ద్వారా హిందూ మతాన్ని పునరుద్ధరించడానికి అప్పటికే ఉన్న ఏ మతాల పతనం లేదా ప్రాబల్యం కోల్పోవడం ప్రధాన ప్రత్యామ్నాయ కారణం అయింది అంటే ఆప్షన్ బి అండి, బౌద్ధ మరియు జైన మతాల పతనం. బౌద్ధ మరియు జైన మతాల పతనం. దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమం ద్వారా హిందూ మతాన్ని పునరుద్ధరించడానికి అప్పటికే ఉన్న ఏ మతాల పతనం లేదా ప్రాబల్యం కోల్పోవడం ప్రధాన ప్రత్యామ్నాయ కారణమైంది అంటే బౌద్ధ మరియు జైన మతాలు పతనం అండి. దక్షిణ భారతదేశంలో క్రమంగా ప్రాబల్యం కోల్పోతున్న జైన బౌద్ధ మతాలకు ప్రత్యామ్నాయంగా హిందూ మతాన్ని పునరుద్ధరించాల్సిన చారిత్రాత్మక అవసరం ఏర్పడింది. ఆల్వార్లు మరియు నయనార్లు ఈ మతాల ప్రాబల్యాన్ని తగ్గించి తమిళనాడులో హిందూ మతాన్ని పునరుద్ధరించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్: భక్తి ఉద్యమం యొక్క తాత్విక మరియు మేధోపరమైన కోణానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ప్రారంభ కాలపు ఆల్వార్లు మరియు నయనార్ల భక్తి కేవలం భావోద్వేగాలతో కూడుకున్నది. వారికి ఒక నిర్దిష్టమైన సిద్ధాంతం గాని తాత్విక పునాది గాని లేదు. తర్వాతి కాలంలో వచ్చిన ఆచార్యులు వేదాలు, ఉపనిషత్తులు మరియు భగవద్గీత ఆధారంగా భక్తి భావనకు ఒక బలమైన తాత్విక పునాదిని నిర్మించారు. పైన పేర్కొన్న ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఆల్వార్లు మరియు నయనార్లు భక్తి కేవలం పాటలు పాడటం, నాట్యం చేయడం వంటి భావోద్వేగాల వరకే పరిమితమైంది. సో ఇది కరెక్టే. వారికి ఒక నిర్దిష్టమైన సిద్ధాంతం అనేది లేదు. సో స్టేట్మెంట్లు కూడా అదే ఇచ్చారు కాబట్టి కరెక్టే.
తదనంతరం కాలంలో వచ్చిన కొంతమంది ఆచార్యులు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఆధారంగా పరమాత్మ జీవాత్మ సంబంధాలపై బలమైన తాత్విక మేధోపరమైన సిద్ధాంతాలను ప్రతిపాదించారంటండి. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఆచార్యులు వారు జన్మించిన జన్మస్థలం సంబంధించిన ప్రాంతాలకు సంబంధించి మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B1, C2, D4. ఆది శంకరాచార్యుల యొక్క జన్మస్థలం ఏది అంటే కాలాడి, కేరళ అండి. కాలాడి అనే ప్రాంతం కేరళ రాష్ట్రం. రామానుజాచార్యులు శ్రీ పెరంబదూరు, తమిళనాడు. నింబార్కాచార్యులు ఉడిపి సమీపంలోని పాజక గ్రామం, కర్ణాటక. నింబార్కాచార్యులు గోదావరి తీరంలోని నింబ గ్రామం. చారిత్రక ఆధారాల ప్రకారం ఆచార్యుల జన్మస్థలాలు: ఆది శంకరాచార్యులు కేరళలోని కాలడిలో జన్మించాడు. రామానుజాచార్యులు తమిళనాడులోని శ్రీ పెరంబదూరులో జన్మించాడు. మధ్వాచార్యులు కర్ణాటకలోని ఉడిపి సమీపంలో ఉన్న పాజక గ్రామంలో జన్మించారు. నింబార్కాచార్యులు గోదావరి తీరంలో ఉన్న నింబ గ్రామంలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆది శంకరాచార్యులు రచించిన స్వతంత్ర గ్రంథాలు లేదా స్తోత్రాలకు సంబంధించిన క్రింది జతలను పరిశీలించి సరైన జతలను ఎంచుకోండి. వివేక చూడామణి అద్వైత సిద్ధాంతానికి కరదీపిక లాంటిది. భజ గోవిందం దీనికే మోహముద్గరం అని పేరు. అహంకారాన్ని వదిలి కృష్ణుడిని శరణు కోరాలని తెలుపుతుంది. ఉపదేశ సహస్త్రి 1000 ఉపదేశాలని అర్థం అండి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్. శంకరాచార్యులు స్వతంత్ర రచనలలో వివేక చూడామణి అద్వైత సిద్ధాంత కరదీపిక, భజ గోవిందం, మోహముద్గరం మరియు ఉపదేశ సహస్త్రి 1000 ఉపదేశాలు 3 కూడా ఆయన రాసిన అత్యంత ప్రముఖమైన సంస్కృత గ్రంథాలు కాబట్టి అన్ని కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆది శంకరాచార్యులు హిందూ మతంలోని వివిధ పద్ధతులను క్రమబద్ధీకరించి 6 మతాలను అధికారికంగా స్థాపించారు. ఈ సంకలనానికి గాను ఆయనకు వచ్చిన బిరుదును మరియు ఆ 6 మతాలలో షణ్మతాలలో లేని దేవుడిని గుర్తించండి. క్వశ్చన్ మళ్ళా చదువుతా చూడండి. ఆది శంకరాచార్యులు హిందూ మతంలోని వివిధ పద్ధతులను క్రమబద్ధీకరించి 6 మతాలను అధికారికంగా స్థాపించారు. ఈ సంకలనానికి గాను ఆయనకు వచ్చిన బిరుదును మరియు ఆ 6 మతాలలో లేని దేవుడిని గుర్తించండి. అంటే అతని బిరుదును గుర్తించాలి, తర్వాత ఆ 6 మతాలలో లేని దాన్ని గుర్తించాలి. ఆ 6 మతాలను ఏమంటున్నారంటే షణ్మతాలు అని అంటున్నారండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బిరుదు వచ్చేటప్పటికి షణ్మత స్థాపనాచార్య, లేని దేవుడు వచ్చేటప్పటికి బ్రహ్మదేవుడు. ఉన్నవైతే బిరుదులో జగద్గురు, లేని దేవుడు సారం అనేది ఇది రాంగ్ అండి. ఇక్కడ చూద్దాం, ఎక్స్ప్లెనేషన్ లో క్లారిటీ వస్తుంది. ఒక పద్ధతి ప్రకారం 6 మతాలను అధికారికంగా స్థాపించినందుకు శంకరాచార్యులకు షణ్మత స్థాపనాచార్య అనే బిరుదు వచ్చిందంట. ఈ 6 మతాలు శైవము అంటే శివుడు, వైష్ణవం అంటే విష్ణువు, శాక్తేయం అంటే అమ్మవారు, గానాపత్యం అంటే గణపతి, కౌమారం అంటే కుమారస్వామి మరియు సౌరం అంటే సూర్యుడు. ఇందులో బ్రహ్మదేవుని ఆరాధన అనేది ప్రత్యేకంగా లేదండి. సో దిస్ ఈస్ ద లేనిదండి. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ కంటే 800 ఏళ్ల ముందే రామానుజాచార్యులు సమాజం దూరం పెట్టిన నిమ్న కులాల వారికి అంటే దళితులకు ఒక పవిత్రమైన పేరు పెట్టారంట. ఆ విశిష్టమైన పేరు మరియు దాని అర్థాన్ని క్రింది వాటిలో గుర్తించండి. అదేది కులాల వారికి, ఎవరికి? సమాజం దూరం పెట్టిన నిమ్న కులాల వారికి ఒక పవిత్రమైన పేరు పెట్టారంటండి. ఎవరు? రామానుజాచార్యులు. సో ఆ పేరుని వాటి యొక్క అర్థాన్ని గుర్తించమంటున్నారండి. ఆప్షన్ బి అండి. పేరు వచ్చేటప్పటికి తిరుకులత్తార్. దీని యొక్క అర్థం వచ్చేటప్పటికి పవిత్రమైన కులం వారు లేదా దేవుని బిడ్డలు. రామానుజాచార్యులు కుల వివక్షపై పోరాడిన తొలితరం సంఘ సంస్కర్త. ఈయన నిమ్న కులాల వారిని తిరుకులత్తార్ అని పిలిచారంట. తిరుకులత్తార్ అనగా పవిత్రమైన కులం వారు లేదా దేవుని బిడ్డలని అర్థం. గాంధీజీ హరిజనులు అని పిలవడానికి శతాబ్దాల ముందే రామానుజులు ఈ విప్లవాత్మక మార్పు చేశారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆచార్యులు తమ తాత్విక సిద్ధాంతాలను స్థిరపడటానికి వ్యాఖ్యానాలు అంటే భాష్యాలు రాసిన ప్రస్థానత్రయం అనే మూల గ్రంథాలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. హిందూ మతానికి మూల స్తంభాలైన ఉపనిషత్తులు, భగవద్గీత మరియు బ్రహ్మసూత్రాలు ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. రామానుజాచార్యులు ప్రత్యేకంగా భగవద్గీతపై రాసిన
ప్రసిద్ధ వ్యాఖ్యాన గ్రంథాన్ని శ్రీ భాష్యం అంటారు. పై వాక్యాలలో సరైనవేవి అంటే ఆప్షన్ ఏ అండి, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్ అండి. ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాలను కలిపి ప్రస్థానత్రయం అంటారు. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే రామానుజాచార్యులు బ్రహ్మసూత్రాలపై రాసిన విశిష్టాద్వైత వాక్యానాన్ని శ్రీ భాష్యం అంటారు. భగవద్గీతపై రాసిన దాన్ని గీతా భాష్యం అని అంటారంటండి. బ్రహ్మసూత్రాలపై రాసిన దాన్ని అయితే విశిష్టాద్వైత వాక్యాన్ని శ్రీ భాష్యం అని అంటారండి. ఇక్కడ బ్రహ్మసూత్రాలపై రాసిన దాన్ని శ్రీ భాష్యం అనేది, భగవద్గీతపై రాసినది అయితే గీతా భాష్యం అండి. కానీ అక్కడ ఇవ్వలేదండి, అక్కడ ఇచ్చింది ఏంది శ్రీ భాష్యం అడిగారు, గీతా భాష్యం ఇవ్వలేదు. సో ఇది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, వల్లభాచార్యుల సాంప్రదాయంలో కళారూపాలు మరియు కవిత్వం యొక్క అనుసంధానానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. శ్రీకృష్ణుడిని ఉగ్ర రూపంలో కాకుండా గోవర్ధన గిరిని ఎత్తుతున్న 7 ఏళ్ల బాలుడి రూపంలో ఆరాధించే విధానాన్ని శ్రీనాథ్ జీ ఆరాధన అంటారు. వల్లభాచార్యులు మరియు ఆయన కుమారుడు విఠల్నాథ్ బోధనల ద్వారా ప్రభావితమైన 8 మంది గొప్ప కృష్ణ భక్తులను లేదా కవులను అష్టచాప కవులు అని అంటారు. ఆప్షన్ సి కరెక్ట్ అండి, బోత్ ఆర్ కరెక్ట్ అండి. వల్లభాచార్యుల సాంప్రదాయంలో బాలకృష్ణుడిని శ్రీనాథ్ జీ రూపంలో ఆరాధిస్తారు. అలాగే ఆయన మరియు ఆయన కుమారుడు విఠల్నాథ్ బోధనలతో ఏర్పడిన 8 మంది కృష్ణ కవుల సమూహాన్ని అష్టచాప కవులు అని అంటారంటండి. వీరిలో సూర్దాస్ అనే అతను ప్రముఖుడు అంటే ప్రసిద్ధుడు. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమ పితామహుడైన రామానందునికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఈయన మొదట్లో రామానుజాచార్యుల శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి రాఘవానందుడు అనే గురువు వద్ద శిష్యరికం చేశారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో కఠినమైన కుల భోజన నియమాలను అంగీకరించలేక ఆయన దాని నుండి విడిపోయి రామానంది లేదా బైరాగి సాంప్రదాయాన్ని స్థాపించారు. ఈయన కేవలం సగుణ భక్తిని మాత్రమే ఆదరించారు మరియు గ్రంథాల పవిత్రతను కాపాడటానికి తన బోధనలలో సంస్కృతాన్ని మాత్రమే ఉపయోగించారు. పైన పేర్కొన్న వాక్యాలు సరైనవి అంటే ఓన్లీ 1 and 2 అండి. ఎవరు ఈ రామానందుడు మొదట్లో రామానుజాచార్యుల శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి రాఘవానందుడు అనే గురువు వద్ద శిష్యరికం చేశారంట. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో కఠినమైన కుల భోజన నియమాలను అంగీకరించలేక ఆయన దాని నుండి విడిపోయి రామానంది లేదా బైరాగి సాంప్రదాయాన్ని స్థాపించారంటండి. ఎవరండి ఈ రామానందుడు? ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగో చూద్దామండి. రామానందుడు సుగుణ మరియు నిర్గుణ బ్రాహ్మతత్వాలను రెండింటిని ఆచరించారు. అలాగే ఈయన సంస్కృతాన్ని పక్కన పెట్టి మొట్టమొదటిసారిగా సామాన్య ప్రజల భాష అయిన హిందీలో తన బోధనలు చేశారంటండి. కానీ ఇక్కడేమన్నారు, సంస్కృతంలో ఉపయోగించారన్నారు. ఇది రాంగు. నెక్స్ట్ ఇక్కడ సుగుణ భక్తిని మాత్రమే ఆరాధించారన్నారు. సో అది కూడా రాంగ్ అండి. సుగుణ అండ్ ఆల్సో నిర్గుణ బ్రహ్మతత్వాలను రెండింటినీ ఆదరించారండి ఈయన. ఎవరు? రామానందుడు. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రక నేపథ్యం ప్రకారం రామానందుని ప్రముఖ శిష్యులను వారి వృత్తులు లేదా కులాలతో జతపరచండి. శిష్యులు కబీర్ దాస్, రవిదాస్, సేన, దన్న. వృత్తులు లేదా కులాలు మంగలి, జాట్ రైతు, చేనేత కార్మికుడు, చెప్పులు కుట్టేవాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, A3, B4, C1, D2. రామానందుని 12 మంది ప్రముఖ శిష్యులలో వివిధ కులాల వారు ఉన్నారు. వారి వృత్తులు కబీర్ దాస్ అయితే చేనేత కార్మికుడు, ముస్లిం అతను. రవిదాస్ చెప్పులు కుట్టేవాడు, దళిత వర్గానికి సంబంధించిన వాడు. సేన మంగలి వర్గానికి చెందిన అతను. దన్న రాజస్థాన్కు చెందిన ఒక జాట్ రైతు. నెక్స్ట్ క్వశ్చన్, కబీర్ దాస్ యొక్క సాహిత్యం ప్రకారం మరియు కబీర్ దాస్ యొక్క సాహిత్య సహకారం మరియు గ్రంథాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. కబీర్ తన భావాలను ఆశువుగా 2 పాదాల పద్యాల రూపంలో పాడేవాడు. వీటిని ఏమంటున్నారండి? ఇక్కడ దోహాస్ అని అంటున్నారండి, దోహాలు అని అంటున్నారు. ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేది సరిగా రాలేదండి, ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసినప్పుడు. నెక్స్ట్, కబీర్ మరణాంతరం ఆయన శిష్యుడైన ధర్మదాస్ ఆయన బోధనలను బీజక్ అనే పవిత్ర గ్రంథంగా సంకలనం చేశారు. ఇందులో సాకి, సబద్దు మరియు రమైని అనే 3 విభాగాలున్నాయి. కబీర్ ఉపయోగించిన భాషను సాధుకరి లేదా పంచ్మేల్ కిడ్జ్ అంటారు. ఇది హిందీ, భోజ్పురి, బ్రజ్, అవధి భాషల కలయిక. పైన పేర్కొన్న వాక్యాల్లో సరైనవి అంటే ఆల్ ఆర్ కరెక్ట్ అండి.
కబీర్ దాస్ చదువుకోకపోయినప్పటికీ ఆయన వేదాంతం అత్యున్నతమైనది. ఆయన 2 పాదాల పద్యాలను దోహాలు అంటారంట. ఆయన శిష్యుడు ధర్మదాస్ కూర్చిన గ్రంథం బీజక్. విభాగాలు వచ్చేటప్పటికి సాకి, సబద్దు, రమైని. ఆయన భాషను సాధుకరి లేదా పంచ్మేల్ కిజ్ అని అంటారంట. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. కబీర్ దాసు తన చివరి రోజుల్లో కాశీని వదిలి ఉత్తరప్రదేశ్లోని మహగర్ వెళ్ళి అక్కడ కన్ను మూయడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే ఆప్షన్ బి అండి. టు బ్రేక్ ద రిజిడ్ మిడివల్ సూపర్స్టిషన్ దట్ డయింగ్ ఇన్ కాశీ లీడ్స్ టు హెవెన్ వైల్ డయింగ్ ఇన్ మగర్ లీడ్స్ టు హెల్. ఇక్కడ తెలుగులో ఇవ్వడం మర్చిపోయానండి. మధ్యయుగ కాలంలో కాశీలో చనిపోతే మోక్షం వస్తుందని, మగ్గహర్లో చనిపోతే నరకం వస్తుందని సమాజంలో ఒక బలమైన మూఢనమ్మకం ఉండేది. ఆ నమ్మకాన్ని బద్దలు కొట్టడానికి కబీరు కావాలనే తన చివరి రోజుల్లో కాశీని వదిలి ఉత్తరప్రదేశ్లోని మగహర వెళ్ళి అక్కడ కన్ను మూసాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్. గురు నానక్ దేవ్ సంగత్ మరియు లంగర్ లేదా పంగత్ అనే 2 ముఖ్యమైన సామాజిక విధానాలను ప్రవేశపెట్టారు. ఈ పద్ధతులను ప్రారంభించడం వెనుక గల ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఆప్షన్ సి అండి. టు బిల్డ్ ఏ క్యాస్ట్లెస్ ఎగాలిటేరియన్ సొసైటీ బై ఎలిమినేటింగ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ క్యాస్ట్ స్టేటస్ అండ్ జెండర్. ఆప్షన్ సి కరెక్ట్ అండి. కులరహిత సమానత్వ సమాజం కోసం నానక్ సంగత్ అంటే సామూహిక ప్రార్థన మరియు లంగర్ లేదా పంగత్ కుల హోదా తేడా లేకుండా అందరూ ఒకే వరుసలో కూర్చొని తినే సామూహిక వంటశాలను ప్రవేశపెట్టారంట. దీని ముఖ్య ఉద్దేశం వర్ణ వ్యవస్థ, మత, లింగ వివక్షను రూపుమాపడమే. నెక్స్ట్ క్వశ్చన్. భక్తి సన్యాసులు మరియు వారి సమకాలీన పాలకులు లేదా చారిత్రక సంఘటనలకు సంబంధించిన క్రింది జతలను పరిశీలించండి అండ్ ఆల్సో దీనిలో ఏవి సరైనవో గుర్తించమన్నారండి. కబీర్ దాస్ ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడికి సమకాలికుడు. గురు నానక్ దేవ్ మొఘల్ చక్రవర్తి బాబర్ చేసిన దాడులను స్వయంగా చూసి బాబర్ వాణి గ్రంథంలో వివరించారు. గోస్వామి తులసీదాస్ మొఘల్ చక్రవర్తులు అక్బర్ మరియు జహంగీర్లకు సమకాలీకుడు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. 3 జతలు చారిత్రకంగా పూర్తిగా సరైనవి. కబీర్ సికిందర్ లోడికి సమకాలీకుడు. గురు నానక్ బాబర్ సైన్యాల దాడులను సయీద్పూర్ వద్ద స్వయంగా చూసి బాబర్ వాణి రాశారు. తులసీదాస్ 16వ శతాబ్దంలో అక్బర్ మరియు జహంగీర్ల కాలానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్. వివిధ భక్తి సన్యాసుల సాహిత్య రచనలకు సంబంధించి క్రింది జతలను పరిశీలించండి. గోస్వామి తులసీదాస్ వినయ పత్రిక రిటన్ ఇన్ బ్రజ్ లాంగ్వేజ్. మహాకవి సూర్దాస్ సుర్ సరావలి బేస్డ్ ఆన్ ద ఫెస్టివల్ ఆఫ్ హోలీ. శ్రీమంత శంకరదేవ కీర్తన ఘోష హోలీ టెక్స్ట్ ఆఫ్ అస్సాం. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. తులసీదాస్ రామచరిత మానస్ను అవధి భాషలో రాయగా వినయ పత్రికను మాత్రం బ్రాజ్ భాషలో రాశారు. సూర్దాస్ రాసిన సూర్ సారావలి సృష్టికి సంబంధించిన పవిత్ర పండుగైన హోలీ నేపథ్యంగా రాయబడింది. శంకరదేవ రచించిన భక్తి కవితల సంకలనం కీర్తన ఘోష అస్సాంలో అత్యంత పవిత్రమైన గ్రంథం. నెక్స్ట్ క్వశ్చన్. 2019లో ప్రారంభించబడిన చారిత్రక కర్తార్పూర్ కారిడార్ కు సంబంధించి క్రింది భౌగోళిక మరియు సాంస్కృతిక వాస్తవాలను పరిశీలించండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఇది భారతదేశంలో గురుదాస్పూర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్ పుణ్యక్షేత్రాన్ని పాకిస్తాన్లోని నరోవల్ జిల్లాలో ఉన్న గురుద్వార్ దర్బార్ సాహిబ్తో కలుపుతుంది. ఇది రావి నది మీదుగా నిర్మించబడింది. ఇక్కడే గురు నానక్ తన జీవిత చరమాంకంలో చివరి 18 సంవత్సరాలు రైతులా జీవించారు. గురు నానక్ దేవ్ యొక్క 550 జయంతి వేడుకలను పురస్కరించుకొని దీనిని 2019 నవంబర్ 9న అధికారికంగా ప్రారంభించారు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్. కర్తార్పూర్ కారిడార్ కు సంబంధించిన 3 ప్రకటనలు సరైనవే. ఇది భారత్ పాక్ మధ్య సుమారు 4.7 కిలోమీటర్ల పొడవైన వీసా రహిత కారిడారు. ఇది రావి నది మీదుగా ఉంది. గురు నానక్ 550 జయంతి ప్రకాష్ పర్వ్ సందర్భంగా 2019 నవంబర్ 9న ప్రారంభించబడిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్. చైతన్య మహాప్రభు ప్రతిపాదించిన అచింత్య భేద సిద్ధాంతం భగవంతుడు అంటే పరమాత్మ మరియు మనిషి జీవాత్మ మధ్య సంబంధాన్ని ఎలా వివరిస్తుంది అంటే ఆప్షన్ సి అండి. ద సోల్ ఈజ్ క్వాలిటేటివ్లీ ఐడెంటికల్ టు గాడ్.
like a sun ray under the sun, but quantitatively different. Means qualitatively same, quantitatively different. A relationship that cannot be fully grasped by limited human intellect. చైతన్యులు అచింత్య భేద ప్రకారం భగవంతుడు మరియు జీవాత్మ ఒకేసారి ఒక్కటే అంటే అభేద మరియు వేరు భేద గుణం పరంగా సూర్యుడు సూర్యకిరణం లాగా ఒక్కటే అయిన పరిమాణం పరంగా కిరణము సూర్యునిలోని ఒక భాగం మాత్రమే కాబట్టి వేరు వేరు. ఈ ఏకకాలిక సంబంధాన్ని మానవ పరిమితి బుద్ధితో అర్థం చేసుకోలేము అని ఈ సిద్ధాంతం చెబుతుందంటండి. ఏది? అచింత్య సిద్ధాంతం. అచింత్య భేద. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాంకు చెందిన గొప్ప భక్తి సన్యాసి శ్రీమంత శంకరదేవకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ ఆప్షన్ డి కరెక్ట్ అండి, ఆల్ ఆర్ కరెక్ట్. ఈ శ్రీమంత శంకరదేవకు సంబంధించి ఈయన ఏక శరణ ధర్మం అనే నూతన వైష్ణవ సాంప్రదాయాన్ని స్థాపించారంట. మరియు జంతు బలులను విగ్రహారాధనను తీవ్రంగా వ్యతిరేకించారంట. విగ్రహాలకు బదులుగా పవిత్ర గ్రంథాన్ని భాగవతాన్ని పీఠంపై ఉంచి పూజించే నూతన విధానాన్ని ఈయన ప్రవేశపెట్టారంట. నెక్స్ట్, ప్రసిద్ధ భారతీయ శాస్త్రీయ నృత్యమైన సత్రియను సృష్టించింది ఈయనే. మరియు ఈయన అంకియా నాట్ అనే ఏకాంక నాటికలను ప్రవేశపెట్టారంటండి. సో ఆల్ ఆర్ కరెక్ట్. శంకరదేవకు సంబంధించి 3 ప్రకటనలు 100% సరైనవి. ఈయన అస్సాంలో ఏకశరణ ధర్మం ద్వారా విగ్రహారాధనను వ్యతిరేకించి భాగవత గ్రంథాన్ని పీఠంపై ఉంచారు. అలాగే అస్సాం సంస్కృతికి వెన్నెముకైన సత్రియ శాస్త్రీయ నృత్యాన్ని అంకియా నాట్ నాటికలు మరియు వాటి ప్రదర్శన విధానమైన భావోనాను సృష్టించింది ఇదనే అంటండి. ఎవరు? శంకరదేవ. నెక్స్ట్ క్వశ్చన్, రామానందుని ప్రారంభ జీవితం మరియు ఆధ్యాత్మిక మార్పుకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఈయన అలహాబాద్ అంటే ప్రయాగలో ఒక కన్యాకుబ్జ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మరియు కాశీలోని పంచగంగా ఘాట్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఈయన దక్షిణ భారతదేశం నుండి వారణాసికి వచ్చి స్థిరపడిన సాంప్రదాయ శ్రీ వైష్ణవ లేదా వేదాంత గురువు అయిన రాఘవానందుడు అనే గురువు వద్ద శిష్యరికం చేశారు. ఈయన తన జీవితాంతం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోని కఠినమైన భోజన మరియు కుల నియమాలను ఎలాంటి మార్పులు లేకుండా ఖచ్చితంగా పాటించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. రామానందుడు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోని కఠినమైన కుల మరియు భోజన నియమాలను అంగీకరించలేకపోయారు. ఆయన ఆ సాంప్రదాయం నుండి విడిపోయి రామానంది సాంప్రదాయం అనే తనదైన కొత్త మార్గాన్ని స్థాపించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, రామానందుడు రచించిన గ్రంథాలు మరియు వాటి వర్గీకరణ లేదా భాషా విభాగానికి సంబంధించి క్రింది జతలను పరిశీలించండి. వైష్ణవ మతాబ్జ భాస్కర సంస్కృత గ్రంథం, జ్ఞాన్ లీలా హిందీ గ్రంథం, ఆనంద భాష్యం బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు మరియు శ్రీమద్ భగవద్గీతలపై రాసిన వేదాంత భాష్యాలు. పైన పేర్కొన్న జతల్లో ఏవి సరిగ్గా జతపరచబడ్డాయి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. రామానందుడు సంస్కృతం మరియు హిందీ భాషలలో పలు గ్రంథాలు రచించారు. హిందీలో జ్ఞాన్ లీలా మరియు యోగ్ చింతామణి రాశారు. సంస్కృతంలో వైష్ణవ మతాబ్జ భాస్కర మరియు రామార్చన పద్ధతి రాశారు. బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు మరియు భగవద్గీతలకు ఆనంద భాష్యం పేరిట వ్యాఖ్యానాలు అందించారు. కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ ఆది గ్రంథ్లో రాగ్ బసంత రాగంలో పొందుపరచబడిన రామానందుని పద్యం యొక్క ముఖ్య సారాంశం క్రింది వాటిలో ఏది అంటే ఆప్షన్ బి అండి. ఐ డు నాట్ నీడ్ టు గో ఏ టెంపుల్ టు వర్షిప్ గాడ్, మై గురు షోడ్ మీ ద గాడ్ రిసైడ్స్ విత్ ఇన్ మై ఓన్ హార్ట్. రామానందుడు రాసిన ఒక పద్యము రాగ్ బసంత్ గురు గ్రంథ్ సాహిబ్ లో ఉంది. దీని సారాంశం ప్రకారం దేవుడిని పూజించడానికి నేను గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నా హృదయంలోనే దేవుడు ఉన్నాడని నా గురువు నాకు చూపించాడు. భగవంతుడు ప్రతి చోట ప్రతి ఒక్కరిలో సర్వాంతర్యామిగా ఉన్నాడు అని. నెక్స్ట్ క్వశ్చన్ అండి, జీవిత చరిత్ర వివరాల ప్రకారం క్రింది వ్యక్తిగత మరియు కుటుంబ నేపథ్య వర్ణనలను సరైన భక్తి సన్యాసితో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B1, C4, D2. కబీర్ దాస్ వారణాసిలోని లహర్తారా చెరువు వద్ద కమలం పువ్వుపై దొరికారు. నీరు నీమ దంపతులు పెంచారు.
గురు నానక్ హిందూ ఖత్రి వంశానికి చెందిన కళ్యాణ్ చంద్ దాస్ బేడి మెహతా కలు మరియు మాతా తృప్త దంపతులకు జన్మించారు. తులసీదాసు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన అసలు పేరు రాంబోలా దూబే. చైతన్య మహాప్రభు నవద్వీప్లో జన్మించారు. ఈయనను నిమాయ్ మరియు గౌరాంగుడు అని కూడా పిలుస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, కబీర్ దాస్ సామాజిక ఆచారాలను ప్రశ్నించడానికి అనేక తార్కిక ఉపమానాలను ఉపయోగించారు. జింక కస్తూరి మృగం కస్తూరి సువాసన కోసం బయట వెతికే ఉపమానం ద్వారా ఆయన ఏ తాత్విక పరమార్థాన్ని బోధించారు అంటే ఆప్షన్ బి అండి, గాడ్ రిసైడ్స్ ఇన్సైడ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అంటే ఆత్మారామ, బట్ హ్యూమన్స్ ఫూలిష్లీ సర్చ్ ఫర్ హిమ్ అవుట్ సైడ్ ఇన్ టెంపుల్స్ అండ్ ఎక్స్టర్నల్ స్పేసెస్. కబీర్ బోధనల ప్రకారం పువ్వులో వాసన ఉన్నట్లు భగవంతుడు మనలోనే అంటే ఆత్మారాముడు ఉన్నాడు. తన నాభిలోనే ఉన్న కస్తూరి సువాసనను గుర్తించలేక జింక బయట గడ్డిలో వెతికినట్లుగా మనిషి తనలోనే ఉన్న దేవుని కోసం బయట గుళ్ళలో వెతుకుతున్నాడని ఆయన విమర్శించారండి. ఎవరు? కబీర్. నెక్స్ట్ క్వశ్చన్, గురు నానక్ దేవ్ ప్రారంభ జీవితం మరియు ఆయన ఆధ్యాత్మిక అనుభవాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఈయన తన 16వ ఏట సుల్తాన్పూర్ లో దౌలత్ ఖాన్ లోడి వద్ద ధాన్యాగారంలో మోదీ ఖానా అనే ధాన్యాగారంలో ఉద్యోగంలో చేరారు. తన 27వ ఏట సుల్తాన్పూర్లోని బీన్ నదిలో స్నానానికి వెళ్లి 3 రోజుల పాటు అదృశ్యమయ్యారు. తిరిగి వచ్చిన తర్వాత హిందువు లేడు, ముస్లిం లేడు అనే మొదటి వాక్యాన్ని పలికారు. ఈయన తన కుమారుడైన శ్రీచంద్ను తర్వాతి కాలంలో ఉదాసీలు అనే సన్యాసుల స్థాపన స్థాపించిన వారు ఎవరు అంటే శ్రీచంద్ అండి. తన అధికారిక ఆధ్యాత్మిక వారసుడిగా ఎంపిక చేశారు. ఎవరిని? శ్రీచంద్ను. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 మాత్రమే కరెక్ట్. ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగు అంటే గురు నానక్ తన కుమారులను కాదని తన అత్యంత నమ్మకస్తుడైన శిష్యుడిని ఎవరంటే బాయ్ లెహనాను గురు అగంద్ తన వారసుడిగా ఎంపిక చేశారంట. ఆయన శ్రీకుమారుడు శ్రీచంద్ని ఉదాసీలు అనే ప్రత్యేక సన్యాసుల శాఖను స్థాపించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, గురు నానక్ దేవ్ తన అనుచరుల కోసం 3 జీవన సూత్రాలను బోధించారు. ఆ 3 సూత్రాలను మరియు వాటి సరైన అర్థాలను క్రింది వాటిలో గుర్తించండి. ఆప్షన్ బి అండి, నామ్ జాపో అంటే చాంటింగ్ గాడ్స్ నేమ్, కిరాట్ కరో హానెస్ట్ హార్డ్ వర్క్ వైల్ బీయింగ్ ఏ హౌస్ హోల్డర్, అండ్ వాండ్ చాకో షేరింగ్ విత్ ద పూర్. సిక్కు మతానికి పునాది లాంటి 3 ప్రధాన జీవన సూత్రాలను గురు నానక్ బోధించారు. నామ్ జపో ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరించడం లేదా ధ్యానం చేయడం. కిరత్ కరో గృహస్థుడిగానే ఉంటూ నిజాయితీగా కష్టపడి పనిచేసి జీవించడం, సన్యాసాన్ని వ్యతిరేకించారు. వండ్ చకో సంపాదించిన దానిని ఇతరులతో లేదా పేదలతో పంచుకోవడం. చారిత్రక ఆధారాల ప్రకారం గురు నానక్ దేవ్ ఉదాసీలు అని పిలువబడే తన సుదీర్ఘ పర్యటనలను ఒక స్థిరమైన అనుచరుడితో కలిసి చేశారు. ఈయనతో పర్యటించిన ఈ అనుచరుడు మరియు ఆయన వాయించిన వాయిద్యం ఏమిటి అంటే చారిత్రక ఆధారాల ప్రకారం గురు నానక్ దేవ్ ఉదాసీలు అని పిలువబడే తన సుదీర్ఘ పర్యటనలను ఒక స్థిరమైన అనుచరుడితో కలిసి చేశారు. ఆయనతో పర్యటించిన అనుచరుడు మరియు ఆయన వాయించిన వాయిద్యం ఏమిటి అంటే ఆప్షన్ సి అండి. ఆయనతో పర్యటించిన అనుచరుడు వచ్చేటప్పటికి మర్దన అండి. తర్వాత ఆయన వాయించిన వాయిద్యం వచ్చేటప్పటికి ఏ ముస్లిం రబాబు ప్లేయర్. గురునానక్ తన సందేశాన్ని ప్రపంచానికి చాటడానికి తన అనుచరుడైన మర్దనాతో కలిసి సుదీర్ఘ పర్యటనలు చేశారు. వీటిని ఉదాసీలు అంటారు. మర్దన ఒక ముస్లిం రబాబు వాయిద్యకారుడు. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ భక్తి సన్యాసులు సృష్టించిన నిర్దిష్ట రచనలు లేదా సాహిత్య విభాగాలకు సంబంధించిన క్రింది జతలను పరిశీలించండి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3 ఆల్ ఆర్ కరెక్ట్ అండి. బీజక్ విభాగాలు సాకి ద్విపదలు లేదా దోహాలు, సబద్ కీర్తనలు పాటలు మరియు రమైని తత్వపద్యాలు. గురునానక్ కీర్తనలు జప్టీ సాహిబ్ ఉదయకాల ప్రార్థన మరియు ఆసాది వార్ ఆశల గీతం. నెక్స్ట్ శంకరాదేవ కళారూపాలు బోర్ గీత్ శాస్త్రీయ భక్తి గీతాలు మరియు అంకియా నాట్ ఏకాంక నాటికలు. పైన పేర్కొన్న వాటిల్లో సరిగ్గా జతపరచబడినవి అంటే ఆల్ ఆర్ కరెక్ట్ అండి. కబీర్ బోధనల సంకలనమైన బీజక్
బుక్లో సాకి, సబద్దు, రమైని ఉంటాయి. గురునానక్ రచనలలో జప్టీ సాహిబ్, ఆసాదీవార్, సిద్ధ్ గోష్ఠ్ మరియు నాబర్ వాణి ప్రముఖమైనవి. శంకరదేవ్ అస్సాంలో బోర్ గీత్ మరియు అంకియా నాట్లను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, చైతన్య మహాప్రభు స్థాపించిన గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో మరుగున పడిపోయిన శ్రీకృష్ణుని లీలా స్థలాలను తిరిగి వెలికి తీయడానికి ఆయన తన 6 ముఖ్య శిష్యులను పంపారు. ఆ శిష్యుల సమూహానికి గల పేరు మరియు వారు పునరుద్ధరించిన ప్రాంతం ఏది అంటే ఆప్షన్ సి అండి, 6 గోస్వామీస్ సెంట్ టు రిందవన్, ఉత్తరప్రదేశ్ అండి. అప్పట్లో శ్రీకృష్ణుని జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్లోని బృందావనం మరుగున పడిపోయి ఉండేది. చైతన్య మహాప్రభు తన 6 ముఖ్య శిష్యులను రూప గోస్వామి, సనాతన గోస్వామి తదితరులను అక్కడికి పంపారంట. వీరినే 6 గోస్వాములు, 6 గోస్వామీస్ అని అంటారంట. వీరు ఆ పవిత్ర స్థలాలను తిరిగి వెలికి తీసి కృష్ణ భక్తి సాహిత్యానికి బలమైన పునాది వేశారంటండి. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి మీకు. సో ఎవరు ఈ వీడియో స్కిప్ చేయొద్దండి, చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2లో కంపల్సరీ బిట్ వస్తుంది వీటి నుంచి. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి, ఎవరు మిస్ చేయకుండా. థ్యాంక్ యూ అండి, బాయ్.